ఈరోజు మీకు ట్విస్ట్స్తో నిండిన ఒక అందమైన బెడ్ టైం కథ చెప్తున్నాను. ఈ కథ మనకు దయ, నిజాయితీ మరియు ఆశలను అధిగమించడం ఎంత విలువైనదో తెలియచేస్తుంది. ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ధర్మదేవుడు, న్యాయప్రియుడు. కాలంతో పాటు అతని మనసులో ఒక ఆలోచన కలిగింది. నేను లేనిప్పుడు ఈ రాజ్యాన్ని ఎవరు నిజాయితీతో పాలిస్తారు? రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యంలో ఎప్పుడూ చూడని విధంగా మేళా ఏర్పాటు చేయాలి. ఆ మేళాలో ఉన్న అన్ని వస్తువులు ఉచితం, ఎవరైనా తీసుకోవచ్చు. మేళా మొదలైంది. ప్రజలు ఆనందంతో వచ్చారు. మొదటి విభాగం దుస్తులు. అత్యంత అందమైన విదేశీ వస్త్రాలు. చాలామంది అక్కడే ఆగిపోయారు. ఇవి ఉచితం, తీసుకుందాం అని కొందరు అన్నారు. కానీ కొంతమంది ముందుకు నడిచారు. రెండో విభాగం ఆహారం. రుచి చూసి ఉండని వంటకాలు, మధురమైన వాసనలు. మరింతమంది ఆగిపోయారు. ఇంకో పళ్ళెం అని నవ్వుకుంటూ తిన్నారు. ముందుకు నడిచిన వారు తగ్గిపోయారు. మూడో విభాగం రథాలు మరియు వాహనాలు. ఇది నా కుటుంబానికి తీసుకెళ్తాను అని కొందరు అన్నారు. అక్కడ కూడా చాలామంది ఆగిపోయారు. నాలుగో విభాగం ఇల్లు మరియు భూములు. ఇది నాది అని కొందరు చెప్పుకున్నారు. ఆ లోక ఆలోచనలు వారిని ఆపేశాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎక్కడా ఆగకుండా ముందుకు నడిచాడు. అతడు కేవలం ఒకే ప్రశ్న అడిగాడు. నేనిక్కడికెందుకు వచ్చాను? మేళా చివరగా ఒక చిన్న దేవాలయం కనిపించింది. అతను అక్కడికి చేరి 2 చేతులు జోడించి కూర్చున్నాడు. అప్పుడు రాజు అతని వద్దకు వచ్చాడు. స్మితం చేస్తూ అన్నాడు, నేను ఏర్పాటు చేసిన ఈ మేళా నిజానికి ఒక పరీక్ష. దుస్తులు అంటే మోహం, ఆహారం అంటే ఇంద్రియాసక్తి, వాహనం అంటే గర్వం, ఇల్లు అంటే అధికారం. నీవు అన్నిటిపై గెలిచావు. నీవు ఆశకు లొంగలేదు. కాబట్టి నీవే నా తరువాత రాజు. ప్రజలు చప్పట్లతో అభినందించారు. రాజు చివరగా ఇలా అన్నాడు, ఎవరు సుఖాల ముందు ఆగకుండా నడుస్తారో అవారే జీవితం ముందు నిలబడతారు. ఆశను దాటినవాడు భవిష్యత్తును దాటగలడు. ఇప్పుడు కళ్ళను మెల్లగా మూసుకోండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మెల్లగా విడిచేయండి. నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకోండి. శుభరాత్రి. గుడ్ నైట్.